హాయ్ అండి. అందరికి నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, ఈరోజు వీడియోలో మినప సున్ని బర్ఫీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. సో, చాలా టేస్టీగా ఉంటుంది. సో, ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. సో, మనం ముందుగా ఒక కప్ మినపగుళ్ళు తీసుకున్నామండి. తీసుకున్న తర్వాత దాన్ని లో ఫ్లేమ్‌లోనే పెట్టుకొని మనం దోరగా వేయించుకుంటే సరిపోతుంది. సో, వేయించుకున్నాం గదా! దాన్ని ఒక మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ జార్‌లో వేసుకొని చూసారు గదా! ఈ వీడియోలో చూపించినట్టు ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. మరి మెత్త పౌడర్ అవసరం లేదు. ఒక ఒక కప్పు మిరపగుళ్ళకి ఒక కప్పు బెల్లం వేసుకుంటే సరిపోతుంది. ఒక కప్పు బెల్లంకి 2 కప్పుల దాకా వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మనకు పాకం ఏమి అవసరం లేదండి. బెల్లం కరిగిపోతే చాలండి. చూసారు గదా! ఈ వీడియోలో చూపించినట్టు ఫైనల్‌గా మనం ఈ విధంగా పౌడర్ ఉంది కదా! దాంట్లో ఈ విధంగా వేసేసుకొని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని మనం కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలి. సో, మధ్య మధ్యలో కొంచెం ఘీ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇది లో ఫ్లేమ్‌లోనే పెట్టుకొని మనం కలుపుకుంటే సరిపోతుంది. లేకపోతే ఇది అడుగంటుతుంది. సో, ఫైనల్‌గా మనకు రెడీ అయిపోయిందండి. తర్వాత ఒక గిన్నెని తీసుకొని దానికి ఈ విధంగా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత సో, మనం ముందుగా చేసుకున్నాం గదా! దాన్ని ఈ విధంగా దీంట్లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి మొత్తాన్ని. చేసుకున్న తర్వాత మనం ఒక చిన్న స్పూన్ తీసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది. సో, దీన్ని ఒక 15 మినిట్స్ మనకి చల్లారితే సరిపోతుంది. ఇంకేం అవసరం లేదు. సో, చూసారు గదా! ఈ వీడియోలో చూపించినట్టు సో, మనకి చల్లారింది. తర్వాత ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో ఈ విధంగా పెట్టుకోవాలండి. ఈ విధంగా పెట్టుకొని ఈ విధంగా డిప్ చేసుకుంటే సరిపోతుంది. సో, మనకి మినప బర్ఫీ రెడీ అయిపోయిందండి. సో, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. చాలా బావుంటుందండి. ఇది చిన్న పిల్లలు, ముసలి వాళ్ళు ఎవరైనా ఈజీగా తినేయొచ్చండి. చాలా హెల్తీ ఫుడ్ గూడా ఇది. ఈవినింగ్ టైమ్‌లో గూడా ఈ విధంగా స్నాక్ చేసి కూడా పెట్టేయొచ్చండి. హ్మ్. సో, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.